డాక్టర్ గారు, మరి రైస్ అలాగే కొబ్బరి ఈ రెండింటిని ఉపయోగించి అప్పం తయారు చేసుకునే విధానం ఏంటో, ఆరోగ్యవంతంగా చేసుకునే విధానాన్ని ప్రేక్షకులు ఒకసారి చూపిద్దామా? పూర్వం రోజుల్లో అప్పాలంటే రాత్రికి బియ్యం నానబెట్టేసి పొద్దునే 3:30కి లేచి రోకల కోట్లతో ఆ బియ్యాన్ని దంచి పిండి చేసి తెల్లటి బియ్య పిండితో అప్పాలు చేసేవారు. తెల్లటి బియ్యం ఇంట్లో ఉంటే మీ ఇంటి నిండా శనన్నట్టే అని నేను చెప్తా. కానీ ఫస్ట్ అనేక జబ్బులకి తెల్లటి బియ్యము, తెల్లటి రవ్వ, తెల్లటి పిండే కారణం. కానీ పాలిష్ పట్టని బియ్యం చాలా ప్రోటీన్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువ, పోషకాలు ఎక్కువ, బి కాంప్లెక్స్ ఎక్కువ. కానీ ఇక నుంచి అయినా సరే తెల్లటి వాటికి స్వస్తి పలికి ముడి ధాన్యాలు, ముడి రవ్వలు ఇట్లా ఉపయోగించి మీరు ఏ ఐటమ్ చేసుకున్నా కాస్త నూనె లేకుండా, పంచదార లేకుండా, ఉప్పు లేకుండా చేసుకుంటే పోషకాలు వస్తాయి, హాని కలిగించే లేకుండా తింటున్నాం. దీనివల్ల అనేక లాభాలు మనం పొందొచ్చు. అందుకని ఆరోగ్యకరమైన పాకశాలలో వండే విధానం కూడా మంచిదైతే ఆరోగ్యం వస్తుంది. కాబట్టి అలాంటి ఇష్టమైన ఐటమ్స్ని మీ కొరకు మేము చూపిస్తున్నాం. చూడండి, రైస్ కొబ్బరి అప్పం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ముడి బియ్యం 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1/4 కప్పు, చెరుకు పానకం 1/4 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు ముక్కలు 1 టేబుల్ స్పూను, బాదం ముక్కలు 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, యాలకుల పొడి 1/2 టీ స్పూను, వంట సోడా కొద్దిగా. ముందుగా మిక్సీ జార్ తీసుకుని మనం నానపెట్టుకున్న ముడి బియ్యాన్ని అందులో వేసేస్తాం. అలాగే నానపెట్టుకున్న పొట్టు తీయని పెసరపప్పును కూడా అందులో వేసేస్తాం. దీంతో పాటు కొబ్బరి తురుము మిక్సీ వేసేసి వాటిని ముక్కా చెక్కలా అట్లా చేసుకుంటాం. తర్వాత కొంచెం నీళ్లు పోసేసి దాన్ని పిండిలా రుబ్బుకుంటాం. ఆ అప్పం పిండిని బౌల్లో తీసుకుని అందులో అప్పాలకు అమ్మగా ఉండటం కోసం కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు ద్వారాగా వేపించుకుని వేస్తే బాగుంటుంది. కాబట్టి చిన్న బాండీలో కొబ్బరి ముక్కలను వేసేసి జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు, ఈ డ్రై నట్స్ ముక్కలు మాత్రం అప్పాల్లో ఎక్కువగా ఉంటే కమ్మగా అనిపిస్తాయి. వీటిని మేగడ వేసి మెల్లగా వేగనిస్తాం. మేగడలో వేగేసరికి కలర్ఫుల్గా వస్తాయి. వాటిని అప్పాల పిండిలో కలిపేస్తాం. యాలకుల పొడి కొద్దిగా వంట సోడా. తీపి కొరకు అప్పాలకి మంచి టేస్ట్ వస్తుంది చెరుకు పానకం. చెరుకు రసాన్ని మన ఇంట్లో మరిగించుకుంటే 1-1.5 లీటర్ అయ్యేసరికి చెరుకు పానకం అయిపోతుంది. మరిగేసరికి ఆ చెరుకు పానకాన్ని మనం 1/4 కప్పు తీసుకున్నాక అది పోసేసాం. అప్పాల పిండి సిద్ధమైంది. ఇక అప్పాలు కాల్చుకోవటానికి నాన్ స్టిక్ గుంటల పాత్ర ఉంటుంది కదా, దాని మీద మేకడ రాసేసేసి సన్న సెక్క మీద అప్పాలను మెల్లగా కాల్చుకుంటాం. అదే నూనెలో వేస్తారు అందరూ. మనం నూనె లేకుండా అప్పాలని ఆరోగ్యకరమైన చెరుకు పానకంతో ఇలా అప్పాలని మనం నూనె లేకుండా కాల్చుకుంటున్నాం. వాటిపైన కొద్దిగా కొబ్బరి ముక్కలు, జీడిపప్పు ముక్కలు అట్లాంటివి వేసేసి పైన కూడా కొద్దిగా సోంపు లాంటిది కూడా వేసుకోవచ్చు. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కూడా తిప్పి అట్లా మెల్లగా కాల్చుకుంటాం. చూడండి, నాన్ స్టిక్ పాత్రలో కూడా కలర్ఫుల్గా నూనె లేకుండా కూడా అప్పాలు హెల్దీగా ఎలా సిద్ధమయ్యాయో, ఆరోగ్యానికి హాని లేకుండా మంచి స్వీట్స్ని చేసుకునే పద్ధతిని చూపించాం. ట్రై చేయండి.